ఇప్పటికైతే మనకు గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ గానే ఓపెన్ అయింది. అలాగే బ్రెంట్ క్రూడ్ వచ్చేసి నిన్న ఈవినింగ్ 74 అబవ్ ఉంటే ఇప్పుడు 73 అబవ్ ఉంది. సో అది కూడా ఒక పాజిటివ్. బట్ ఇక్కడ ఉన్న నెగిటివ్ ఏంటంటే నిన్న ఎఫ్ఐఎస్ 2,000 కోట్ల పైన అమ్మారు. సో అది నెగిటివ్. మరి చూడాలి మార్కెట్ ఆ పాజిటివ్కి రియాక్ట్ అవుతుందో ఈ నెగిటివ్కి రియాక్ట్ అవుతుందో. ఈ మధ్య యుఎస్ ఇరాన్ కారణంగా మార్కెట్ పర్ఫెక్ట్ డైరెక్షన్ తీసుకోలేకపోతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు మార్కెట్ డేస్ లో సైలెంట్గా ఉండి వీకెండ్ లో వచ్చేసరికి ఏదోటి చెప్తూ ఉన్నారు. ముందు వారం వచ్చేసి మార్కెట్ ఫ్రైడే లాస్ట్ వచ్చేసి మళ్ళీ ఒకరిపై దాడి చేసుకున్నారు. సింపుల్ గా చెప్పాలంటే ఎలా ఉందంటే ట్రంప్ గారు తన అధికారంలో ఉండగానే సంపాదించుకుని వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయి మార్కెట్తో ఆడేసుకుంటారని అనిపిస్తుంది. ఇది నా అభిప్రాయం. సో అలా ఉంది ఈ సిచ్యువేషన్. ఎందుకంటే ట్రంప్ పర్ఫెక్ట్ గా మార్కెట్ మ్యానిపులేట్ చేస్తాడనే విధంగా న్యూస్ వస్తుంది అనమాట. ఇప్పటికైతే ఆల్మోస్ట్ ఈ అక్టోబర్ వస్తే 2 years అవుతుంది మన మార్కెట్ ఇంత వరస్ట్ గా పర్ఫార్మ్ చేయడం. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇది ఇలాగే ఉంటుందా లేకపోతే ఇంకా ట్రంప్ ఇంకా చాలే నీ సంగతి చూసామని చెప్పి ఈసారి అయినా పెరుగుతుందేమో చూడాలి. ఎందుకంటే నిన్న ఒక న్యూస్ ఉన్నా మన మార్కెట్ 2 years అండర్ పర్ఫార్మ్ చేస్తే 3rd year డెఫినెట్ గా పర్ఫార్మ్ చేస్తాయని ఏదో నేను ఒక న్యూస్ చూశాను. మరి చూడాలి అట్లీస్ట్ 2027 స్టార్టింగ్ లో అయినా మనకు మార్కెట్ పెరుగుతుందో లేదో. సో ఈ ప్రజెంట్ ఇది గిఫ్ట్ వీడియో. ఈవినింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.